నీ జీవితంలో గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, నీతి గల న్యాయ విధులను నెరవేర్చినప్పుడు దేవునితో ఎట్లుంటదంటే నీ జీవితం యథార్థవంతమైన జీవితంగా ఉంటదండి. దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా దేవునితో కలిసి నువ్వు బలా నమ్మకమైన దాసుడా అనిపించుకోలేవు. అది అసంభవం. మళ్ళీ చెప్తున్నాను, అది అసంభవం అండి, అది అసంభవం. ఈ మాట నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీ చేతికి ఇస్తున్నాడండి. నీ వ్యక్తిగత జీవితాన్ని నీవే పరీక్షించుకోనండి. ఒక వ్యక్తి జీవితంలో ఘనత కావాలి అన్నా, ఖ్యాతి కావాలి అన్నా, ఆశీర్వాదం కావాలి అన్నా, హెచ్చింపు కావాలి అన్నా, ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అన్నా, అది నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడింది. నీవు దేవునితో కలిసి జీవించే జీవితం మీద ఆధారపడింది. నీ తరములో, నీ జీవితములో, నీ వంశంలో, నీ ఆయాములో నీవు జీవించేటువంటి ఆ జీవితము ఒక అద్భుతమైనటువంటి జీవితంగా ఉన్నట్లయితే దేవునితో సహవాసం. సూపర్ సూపర్ సూపర్. నీ తరములో నిజముగా నువ్వు ధన్యుడివే, ధన్యురాలు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను.